హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఒక స్పెషల్ వంటకం చూపించబోతున్నాను. అదేంటంటే గోట్ హెడ్ కర్రీ. ఫస్ట్ అయితే నేను కర్రీ చేయడానికి పోపు వేసుకుంటున్నాను. అందులో ఆయిల్ సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీస్, ఇంకా కర్రీ లీవ్స్, పసుపు వేసాను. ఈ ఆనియన్స్ కొంచెం వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయి వేగిన తర్వాత అయితే మనం వాష్ చేసి పెట్టుకున్న హెడ్ కర్రీని అయితే మనం పోపులో వేసుకోవాలి. నేను ఆల్రెడీ 1 టైం ఈ కర్రీని కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత వాటర్లోనే కొద్దిసేపు ఉంచి డైరెక్ట్గా నేను పోపులో వేసి బాగా కలిపాను. ఇలా పోపులో మనము కర్రీ వేసిన తర్వాత అయితే బాగా కలుపుకున్న తర్వాత కాసేపు అయితే మూత పెట్టుకోవాలి. నార్మల్గానే మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనము టమాటాస్ వేయాలి. టమాటా వేసి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే టమాటా వేగేంత వరకు ఉంచాలి. తర్వాత ఉప్పు కారం వేస్తున్నాను. మీరు కూడా సరిపడేంత ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత కాసేపు కలిపి ఉడకనివ్వండి. ఇలా 5 మినిట్స్ ఉడికించిన తర్వాత అయితే చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసము వేయడం వల్లనైతే మనకి టేస్ట్తో పాటు ఇంకా సూప్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. సూపు, తలకాయ సూప్ అంటేనే చాలా టేస్ట్ కదండి. అందుకోసం నేను సూప్ వేసుకుంటున్నాను. చింతపండు రసం కొంచెం వేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. తర్వాత నేను మసాలా అయితే రెడీ చేస్తున్నాను ఇంట్లోనే. అప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది. ధనియాలు, లవంగాలు, చెక్క, ఇలాచి, సాజీరా, మిరియాలు ఇలా అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వేయించి మిక్సీ పట్టిన తర్వాత ఆ పొడిని అయితే మనము ఈ తలకాయ కూరలో వేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వెల్లుల్లిని కూడా వేయాలి. టేస్ట్ బాగుంటుంది. వేసిన తర్వాత మనము కూరలో యాడ్ చేసుకోవాలి ఈ పొడిని. తర్వాత అదే మిక్సీ జార్లో నేనైతే కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడిలో కొంచెం వాటర్ వేసి ఒక రౌండ్ మిక్సీ చేసి కూరలో వేయడం వల్ల చిక్కగా వస్తుంది తలకాయ కూర. సూప్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను కుక్కర్కి మూత పెట్టేసి 15 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చాను. తర్వాత అయితే ఇలా రెడీ అయిపోయింది తలకాయ కూర. చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అవర్ ఛానల్.